మీ సేవింగ్ అకౌంటు లేదా మీ డెబిట్ కార్డు లేదా మీ క్రెడిట్ కార్డు మీకు ఒక 2 లక్షల నుంచి ఒక 50 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తుందని మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాపిక్తో ముందుకెళ్దాం. రీసెంట్గా నా మ్యూచువల్ ఫండ్ క్లాస్కి అటెండ్ అయిన ఒక పర్సన్ ఉన్నాడు. 10th క్లాస్ ఏమో చదువుకున్నాడు, పేరు కిరణ్. సో అతను ఏం చేస్తాడంటే వాచ్మెన్గా పనిచేస్తాడు సిటీలోనే. 20-25,000 ఏమో ఉంది. వాళ్ళ డాడీకి పెన్షన్ వస్తుంది, ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉంది, పెన్షన్ పడుతుంది. ఇతను కూడా కొద్దిగా ఉన్న వాళ్ళ పేరెంట్స్కి అవసరమైతే కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటాడు. సో రీసెంట్గా వాళ్ళ డాడీ చనిపోయాడు. ఇట్లా జరిగింది సార్ అని చెప్పి క్యాజువల్గా ఫోన్ చేసి మాట్లాడాడు. ఓకే, మీ డాడీకి సేవింగ్ అకౌంట్ ఉంది కదా, సో డెబిట్ కార్డు కూడా ఉంది కదా, ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి క్లెయిమ్ చేయమని చెప్పాను. బ్యాంకుకి వెళ్ళాడు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. సో ఇట్లా నేను క్లెయిమ్ చేయాలని అడిగాడంట. ఓకే, వాళ్ళు కూడా ఒక ఫామ్ ఇచ్చి తనకి అప్లై చేయించారు. సో ఆ ఫామ్లో మొత్తం తను ఎలా చనిపోయింది, యాక్సిడెంటల్ డెత్, యాక్చువల్గా నార్మల్ డెత్ కాదు అది, ఆటో ఒకటి బోల్తా పడి చనిపోయాడు అనమాట, యాక్సిడెంటల్ డెత్. సో ఆ డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ కాపీ, మిగిలిన ఇతను లీగల్ నామినీ వాళ్ళ కొడుకునని ఒక ప్రూఫ్, ఇవన్నీ ఇవ్వడం వల్ల దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. సో ఈ విషయం చాలామందికి తెలియదు, అక్కడక్కడ రీల్స్లో చూస్తూ ఉంటారు, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. మీ సేవింగ్ అకౌంట్ మీద, మీ డెబిట్ కార్డు మీద, మీ క్రెడిట్ కార్డు మీద దాదాపుగా 2 లక్షల నుంచి 10 లక్షల దాకా బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతుంది. 10 లక్షల దాకా మీ కార్డును బట్టి, మీ సేవింగ్ అకౌంట్ని బట్టి, మీ కార్డును బట్టి ఆ రేట్లు మారిపోతాయి. ఓకే, ఎగ్జాంపుల్కి కొన్ని క్రెడిట్ కార్డులు గోల్డు, సిల్వరు, ఇలా ప్లాటినం అని ఉంటాయి కదా. సో ప్లాటినం కార్డుకి అయితే యాక్సిడెంటల్ కవరేజ్, ఎయిర్ కవరేజ్, అంటే ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ₹1,00,00,000 దాకా ఇన్సూరెన్స్ ఉంది. నార్మల్ అయితే 50 lakhs దాకా ఉంది. ఓకే, సో చిన్న చిన్న బ్యాంక్ అకౌంట్స్ నుంచి పెద్ద పెద్ద బ్యాంక్ అకౌంట్స్ దాకా సేవింగ్ అకౌంట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, డెబిట్ కార్డుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, క్రెడిట్ కార్డుకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది మనకు తెలియదు, దాన్ని వాడుకోము అంతే. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి మినిమం 45 days నుంచి 90 daysలో క్రెడిట్ కార్డు వాడి ఉండాలి, ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. ఓకే, అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే మినిమం బ్యాలెన్స్ అమౌంట్ అంటున్నారు కదా, ఆ అమౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాంటి కండిషన్స్లో మనకి సేవింగ్ అకౌంట్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి, వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో కార్డు వాడుతూ ఉండాలి. అది ఈకామర్స్ అయినా లేకపోతే జనరల్ ట్రాన్సాక్షన్ అయినా జరుగుతూ ఉండాలి. ఓకే, సో ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చెప్పింది? ఐసిఐసిఐ బ్యాంక్ కండిషన్స్లో అయితే దాదాపుగా ప్లాటినం కార్డు, వాళ్ళది ప్లాటినం కార్డుకి అయితే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. బట్ 20 days నుంచి 60 daysలో ఆ కార్డు వాడి ఉండాలి. ఆ ఫ్లైట్ టికెట్స్ వాళ్ళ కార్డు మీద తీసుకున్నట్టు ప్రూఫ్ ఉండాలి. ఇలా అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దాంతో కలిసి వస్తాయి, మనకు తెలీదు, వాడుకోమంతే. ఏం చేయాలి? ఫస్ట్ మీకు ఏదైనా సేవింగ్ అకౌంట్ ఉంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి సేవింగ్ అకౌంట్ మీద ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా, అవైలబిలిటీ ఉందా అడగండి. ఓకే, 2, నామినీని కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. మీరు రూపే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, ఇంకేదైనా కార్డ్స్ ఉంటే వీసా, మాస్టర్ కార్డు, ఏదైనా సరే మీకు ఏదైతే బ్యాంకో ఆ బ్యాంకుకి కాల్ చేసి ఆ కార్డు మీద ఇన్సూరెన్స్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే కండిషన్స్ ఏంటి, ఎన్ని రోజుల్లో వాడాలి, ఎంత వాడాలి, ఏంటి. ఆ తర్వాత నామినీ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటిలోపు అప్లై చేయాలి, ఎన్ని రోజుల్లో అప్లై చేయాలి. కొన్ని ఏమో 20, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది, 20 daysలో అప్లై చేసేయాలి, పర్సన్ చనిపోయిన 20 daysలో అని చెప్పి. అలా కొన్నిటికి 45 days ఉంది, కొన్నిటికి 90 days ఉంది. ఆ కండిషన్స్ రాసుకోండి. ఓకే, సో అన్నీ కలిపి ఇప్పుడు మీకు ఒక దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకొకటి ఎస్బీఐ ఉంది, ఇంకోటి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇలా డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా, అన్నిటికీ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ తీసుకోండి. ముందు ఇన్సూరెన్స్ ఉందో లేదో ఒక డేటా కలెక్ట్ చేసుకోండి. ఒక్కరోజు కూర్చోండి, లేదో గంట కూర్చోండి. రెండోది, క్లెయిమ్ చేసేటప్పుడు ఏమేం కావాలో అడగండి. సో కంపల్సరీ మీ అడ్రస్ అప్డేట్ అయి ఉండాలి, మీ ఈకేవైసీ అయిపోయి ఉండాలి,
ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకుంటున్నాం, ఆధార్ కార్డుతో లింక్లో ఉంది కాబట్టి ఈకేవైసీ చేసుకుంటారు. ఇప్పటిదాకా నామినీ అప్డేట్ లేకపోతే నామినీని అప్డేట్ చేసేయండి. సో క్లెయిమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఉండాలి. ఇది లాస్ట్ ట్రాన్సాక్షను మీ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఆ స్టేట్మెంట్ తీసుకుపోయినా సరిపోతుంది. స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుపోయినా సరిపోతుంది. ఓకే, సో ముందు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి, క్లెయిమ్ ప్రాసెస్ కనుక్కోండి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయో కనుక్కోండి. ఇలా కనుక్కుంటే ఖచ్చితంగా మీరు సేవింగ్ అకౌంట్ మీద, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ మీద, లేకపోతే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ మీద ఆ వాడుతున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అయితే ఎంత వస్తుంది అంటే ఓన్లీ యాక్సిడెంటల్ కవరేజే ఉంటుంది బాస్. అందులో మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్సు ఇవన్నీ ఏముండవు. యాక్సిడెంటల్ డెత్కు మాత్రమే ఉంటుంది. ఎందుకు ఆ చిన్న అవకాశం కూడా పోగొట్టుకోవడం? ఒకసారి కనుక్కోండి. మీరు ఆల్రెడీ కనుక్కున్నారా? మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు? ఓకే, సో వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే ఎంత ఇన్సూరెన్స్ ఉందని చెప్పారు, కామెంట్లో పోస్ట్ చేయండి. మీ కామెంట్స్ చూసి మిగిలిన వాళ్ళు కూడా అది కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.